నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. మారవంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు
ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఫలములు ఆనందముతో ఫలించిన ఆడువాడగా ఫలములు ఆనందముతో ఫలించిన జీవజలములా ఊటైన జీవులను నన్ను నాటితివా. జీవజలములా ఊటైన జీవులను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని నాట్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాడబారని నాట్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట 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 నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత. ఈ సందేశాన్ని నేను ఈస్టర్కు ముందు నేను బైబిల్ తెరిచి చదువుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఇది నాకు ఇచ్చినటువంటి సందేశం. ఇది పునరుద్ధాన సందేశం. ఎందుకంటే యేసుప్రభు గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ రోజు సమాధిలో నుంచి లేస్తాడు, ఆడికి పండగ అయిపోయిందని అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే ప్రతినిత్యము కూడా మనం పునరుద్ధాన శక్తి చేత మనం నింపబడుతూ వాడబడుతూ నడిపింపబడుతూ ఆ అనుభవం కూడా పునరుద్ధాన శక్తి గుండా
యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి మనలో పోయబడుతూ ఉందనేది క్రైస్తవ జీవిత సాక్ష్యం అది. ఇంకొకటి ఏంటంటే ఈ నెల అంతా కూడా ఈస్టర్ సంబంధించిన మెసేజెస్ జరుపుకుంటూ ఉంటారు, ఈస్టర్ సంబంధించిన సందేశాలు ఇస్తూ ఉంటారు. అందుకు నేను మెడిటేషన్ చేసుకుంటున్నప్పుడు నేను ఇది చూడాలా అని చెప్పి నేను అనుకోలేదు, కానీ నాకు ఈస్టర్కి దేవుడు నాకు ఇచ్చిన సందేశం ఇది. ఈస్టర్కి దేవుడు నాకు ఇచ్చిన సందేశాన్ని మెసేజ్ రూపంలో దాన్ని సెట్ చేసి నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇది ఎలా ఉంటుందనంటే మనకు తెలిసిందే, ఆదికాండము 23వ అధ్యాయము, ఆదికాండము 23వ అధ్యాయం. ఈ మొత్తం వాక్యం అంతా కూడా ఈ చాప్టర్ గుండా మనకు వెళ్తుంది. ఆదికాండము 23వ అధ్యాయం. నేను దీనికి ఇచ్చేటువంటి అంశము టైటిల్ ఏంటి అని అంటే మక్పేలా అంశము. ఈరోజు మనం చర్చించుకోయే అంశము చాలా చిన్న వాక్యం ఇది, కానీ ఇది దేవుడు నాకు పర్సనల్గా నాకు ఇచ్చిన సందేశాన్ని, పునరుద్ధాన సందేశాన్ని నేను ఒక వాక్య రూపంలో దానిని సెట్ చేసి నేను మీకు ఇస్తున్నాను. సందేశం పేరు మక్పేలా అంటే అర్థం ఏంటి అని అంటే ఒక గుహ అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ గుహ గురించి 23వ చాప్టర్ మొత్తం ఆ గుహ చుట్టూనే తిరుగుతుంది. దీని గురించి నేను చెప్తాను. ఇప్పుడు ఆదికాండము 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి. సారా జీవించిన కాలం అనగా చదువు. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏళ్ళు 127. సారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యతర్బాలో మృతిపొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అమలార్చుటకును ఆమెను గూర్చి వేచుటకును వచ్చెను. తర్వాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి చాలు 3 వచనాలు. ఈ మక్పేలా అని ఈ 23 చాప్టర్ మొత్తాన్ని, ఈ మక్పేలా అనే సందేశాన్ని అంతరంగ పోరాటం, ఇది మొదటి పాయింట్. 3 పాయింట్లు వస్తాయి ఈ చాప్టర్ వైజ్గా, కానీ మొదటి పాయింట్ అంతరంగ పోరాటం. అంటే దీనిని అంతరంగ పోరాటం అని నేను మొదటి పాయింట్గా నేను ఎందుకు పెట్టాను అని అంటే, మొదటి వచనంలో శారా జీవించిన సంవత్సరాలు 127 ఏండ్లు ఆమె బ్రతికింది. ఆమె ఎక్కడ చనిపోయింది? 2వ వచనంలో చూస్తే హెబ్రోనును కిర్యతర్బాలో ఆమె చనిపోయింది. అయితే 2వ వచనంలో ఏముంది? అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకు వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని మనం అబ్జర్వ్ చేసుకుంటే 22వ అధ్యాయం 19వ వచనం బెర్షెబా నుంచి వచ్చాడు అని ఉంటుంది. 22వ అధ్యాయం 19వ వచనం. అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెర్షెబాలో నివసించాను. అబ్రహాము తన పని వాళ్ళతో కలిసి బెర్షెబాలో అక్కడ నివసించాడు. కానీ ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే 19వ వచనం అయిపోయిన వెంటనే ఈ 23వ చాప్టర్ వచ్చిన వెంటనే శారా చనిపోయింది. కానీ శారా ఎక్కడ చనిపోయింది అని అంటే హెబ్రోన్లో చనిపోయింది. బెర్షెబాకి హెబ్రోన్కి 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి శారా చనిపోయిన తర్వాత అబ్రహాం శారా దగ్గరకు వస్తాడు. చనిపోయే టైంలో అబ్రహాం ఆమె దగ్గర ఉండడు. ఆమె చనిపోయిందని తెలిసి ఎవరో ఒకరు చెప్పినప్పుడు 45 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ శారా దగ్గరకు వస్తాడు. శారా దగ్గరకు వచ్చి అక్కడ ఆమె దగ్గర కూర్చొని 2వ వచనంలో శారా నిమిత్తం అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చి ఆమె గురించి ఏడుస్తాడు. ఏడ్చి తర్వాత అబ్రహాము మృతి నొందిన తన భార్య ఎదుట నుండి లేచి. ఈ 3 పాయింట్లలో అంతరంగ పోరాటం అనేది నేను చెప్తున్నాను అని అంటే, ఒక్కసారి మనం అబ్రహాం జీవితాన్ని మనం చూసుకుంటున్నప్పుడు అబ్రహాం అని అంటే ఎలాంటి వ్యక్తి అని అంటే, ఆయన ఇరాక్ దేశం పక్క ఉన్నటువంటి ప్రాంతంలో ఊరు అనే ఒక పట్టణం అయింది. ఇరాక్ దేశంలో బబులోనుకు పక్కన ఊరు అనేటువంటి ఒక పట్టణంలో అబ్రహాం ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు, మంచి ధనవంతుడు, మంచి ఆస్తివంతుడు. ఆయనకు బలగం ఎక్కువ ఉంది. అన్నదమ్ములు బలగం, వాళ్ళ బంధువులు అంతా ఎక్కువ ఉన్నారు వాళ్ళకి. అది ఎంత ఎక్కువ ఉన్నారు? 22వ అధ్యాయంలో చివరి మనం చూసుకుంటే ఏముంటుందంటే, 22 చదవద్దు, 22వ అధ్యాయం చివరి వచనాలు మనకి ఏముంటాయనంటే, అబ్రహాము తమ్ముడికి 12 మంది కొడుకులు పుడతారని ఉంది. అబ్రహాము తమ్ముడికి నాహోరుకి ఒక మిల్కా అనే ఆమెకు 9 మంది కొడుకులు, ఇంకొక భార్యకి 4 కొడుకులు, మొత్తం 12 మంది కొడుకులు పుడతారు. అంటే వాళ్ళు మాత్రమే కాకుండా చిన్నాన్న పెదనాన్న
12వ అధ్యాయం 1-4. 12వ అధ్యాయం 1-4. మనకు అక్కడ ఏముంటుందని అంటే, లేచి నీ బంధువుల యొద్ద నుంచి, నీ దేశంలో నుంచి, నీ ప్రజలలో నుంచి బయటకు వచ్చేయి అంటే అక్కడ ఆయన బలం ఎంతుందో దేవుడు చూస్తున్నాడు. ఆయన బంధువర్గం, బలగము అందరూ కూడా అందరూ అక్కడే ఉన్నారు. ఎక్కడ? బబులోను దేశం పక్కన ఊరు అనేటువంటి ప్రాంతంలో, ఆ ఊరిలో ఉన్నాడు. హిస్టారికల్ సంబంధంగా శాస్త్రవేత్తలు ఆ ఊరిని కనుక్కున్నప్పుడు ఏం చేస్తారని అంటే, ఆ ఊరిలో చంద్రుడి దేవతకు ఆరాధన చేస్తారు. చంద్రుడి దేవత ఆరాధన ఎలా ఉంటుందని అంటే, ఇట్లా స్టెప్స్, ఇటుపక్క స్టెప్స్ ఎక్కుతారు, ఇటుపక్క స్టెప్స్ ఎక్కుతారు, ఇటుపక్క స్టెప్స్ ఎక్కుతారు. ఒక బలిపీఠం లాగా ఉంటుంది, పెద్ద గుడి ఇది. ఆ గుడికి పక్కనే 2వ ఇల్లు 3వ ఇల్లు అన్నట్టుగా అబ్రహాం ఇల్లు. శాస్త్రవేత్తలు కనుక్కొని చెప్పిన బైబిల్ పండితులు కూడా నిర్ధారణ చేసినటువంటిది. ఎంతో గొప్ప పట్టణం అది. ఆయన 2-3 ఫ్లోర్లు అంట ఇల్లు కూడా, 2-3 బిల్డింగ్లు ఇల్లు అంట అయింది. ఒక మామూలుగా ఉండే ఇల్లు కాదు, 2-3 ఫ్లోర్లు బిల్డింగ్లు, అంతస్తులలో నివసించే ఆయన, డబ్బుండే ఆయన, పలుకుబడి ఉండే ఆయన, బంధువర్గం ఉండే ఆయన, అక్కడే పుట్టిన ఆయన బంధువులు అందరూ ఉన్న ఆయనను దేవుడు ఏం చెప్తాడనంటే, లేచి రాండి అని అంటాడు. ఇప్పుడు చదువు 12:1-4. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమున గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించువారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నట్టు, నువ్వు లేచి వచ్చానన్నాడు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మాట ప్రకారం లేచి అంతటిని వదిలిపెట్టి వచ్చేసాడు. అంతటిని వదిలిపెట్టి వచ్చేసి ఎక్కడ నివసిస్తున్నాడు తెలుసా? ఆయన ఒక డేరాలలో నివసిస్తున్నాడు. మేకులు కొట్టి డేరా వేసుకొని డేరాలలో ఆయన నివసిస్తున్నాడు. ఆయనే కాదు, ఆయన తర్వాత ఇస్సాకు కూడా డేరాలలో నివసించాడు. ఆయనే కాదు, యాకోబు కూడా డేరాలలో నివసించారు. తమ దేశంలో వాళ్ళు పరాయి వాళ్ళు అన్నట్టుగా వాళ్ళ డేరాలలో నివసించారు కొన్ని తరాల వరకు కూడా. అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఒక్కసారి ఆమె చనిపోకముందు, ఈ సారా చనిపోకముందు డేరాలలో ఉన్న బంధువులను వదిలిపెట్టిన అంతా వదిలిపెట్టి దేవుని మాట నమ్మి అన్నీ వదిలిపెట్టి ముందుకు వచ్చేసాడు. అన్నీ వదిలిపెట్టి ముందుకు వచ్చేసాడు. కానీ ఎప్పుడైతే ఆమె చనిపోతుందో ఆయన మదిలో అంతరంగ పోరాటం స్టార్ట్ అవుతుంది. ఆయన మది లోపల ఎందుకు అంతరంగ పోరాటం స్టార్ట్ అవుతుందని అంటే, ఇదిగో ఆయన బయలుదేరి బయటకు వచ్చేటప్పటికి 75 ఏళ్ళు. ఆ ఊరు అనే పట్టణాన్ని, వాళ్ళు దేశాన్ని వదిలి బయటకు వచ్చే కూడా 75 ఏళ్ళు. ఆమెకు 65 ఏళ్ళు. ఆమెకు 65 ఏళ్ళు. 10 సంవత్సరాల తేడా. 10 సంవత్సరాలు అబ్రహాము కన్నా షారా చిన్నది. వాళ్ళ ఆ వయసులో పెరిగి అంత పెద్దవాళ్ళు అయ్యి మొత్తం వదిలిపెట్టి యువతలకు వచ్చేసినప్పటికీ ఆమె చెప్తాడు, ఆమె అడుగుతుంది, అబ్రహాము షారా అడుగుతుంది, ఏమడుగుతుందంటే, ఎందుకు మనం వదిలిపెట్టి రావాలి అని అంటే, దేవుడు చెప్పాడు, దేవుడి మాట ప్రకారం మనం వెళ్తామని అంటే, ఏం చేస్తాడో దేవుడు, ఎలా ఆశీర్వదిస్తాడో, దేశానికి నిన్ను ఒక గొప్ప దేశంగా చేస్తానన్నాడు కదా అని ఆశ పెట్టుకొని వస్తే, ఒక దేశం కాకముందే తన భార్య చనిపోతే ఎలా ఉంటుంది? దేవుడు చేసిన వాగ్దానము ఎలా ఉంటుంది? ఆయన మదిలో దేవుని పైన అనుమానం అనేది వస్తుంది. ఎందుకు? దేవుని మాట నమ్మి వాళ్ళు బయలుదేరి వచ్చారు. దేవుని మాట నమ్మి బయలుదేరి వస్తే చనిపోయి ఆమె అక్కడ ఉంటుంది. చనిపోయి అక్కడ ఉన్నప్పుడు అబ్రహాం వచ్చి ఆమెను చూసి ఏడుస్తాడు. ఏడిచి ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు? దేవుని మాట ప్రకారం వాళ్ళు నమ్మి వచ్చారు. ఒక అంతరంగ పోరాటం. ఆయన లేచి అని ఉంటుంది చూడండి. ఆయన లేవక మునుపు ఏం జరిగింది ఆయన లోపల అనే దాని గురించి నేను చెప్తున్నా. ఒక సేవకుని నేను కలిసినాను ఒకప్పుడు. ఆ సేవకుని కలిసినప్పుడు దేవుడు తనని చాలా ప్రాంతాలను దాటించుకుంటూ పలానా ప్రాంతంకి వచ్చి నువ్వు సేవ చేయాలని చెప్పినాడు. అన్ని ప్రాంతాలు దాటుకుంటూ వచ్చి దేవుని మాట ప్రకారం ఇక్కడ నిలబడి అబ్రహాం ఎలాగ అన్నిటిని వదిలేసి సేవ చేస్తున్నాడు. కానీ విపరీతమైన ప్రాబ్లమ్స్, విపరీతమైన కష్టాలు, విపరీతమైన ఓటమి, విపరీతమైనటువంటి విసుగు, ఏమాత్రం మినిస్ట్రీలో అభివృద్ధి లేదు, అంత కుంటుపడము, ఎటు చూసినా కూడా ఇంక ఇది అయిపోయింది పరిస్థితి, చేజారిపోయింది, ఇంక ఏది కాని పరిస్థితి, ఇంకా హోప్ అనేది లేదు అనేటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నప్పుడు నేను దేవుడే నిన్ను పిలిస్తే ఎందుకు నీకు ఈ ప్రాబ్లం అని అడిగినా. ఇప్పుడు కాదు, చాలా ఏళ్ళ కిందట నాకు తెలియక నేను ఆయన అడిగే తలకే ఆయన ఏమన్నాడని అంటే, నేనేమనుకున్నానంటే, దేవుడు పిలిస్తే పైకి ఎత్తేస్తాడు, పైకి వెళ్ళిపోతావు, టాప్కి వెళ్ళిపోతావు అనే మైండ్లో నేనున్నా అప్పట్లో. కానీ
ఆయన ఏమన్నాడంటే, ఆయన నాకన్నా పెద్ద వ్యక్తి, దేవుళ్ళ అనుభవం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన నాకు ఇచ్చిన సమాధానం ఏంటనంటే, యేసు ప్రభు తన శిష్యులను పడవెక్కి మీరు వెళ్ళండి అన్నాడు కదా, యేసు ప్రభే కదా చెప్పింది, సగం దారికి వస్తే తుఫాను ఎందుకు వచ్చిందని నన్ను అడిగినాడు. తుఫాను ఎందుకు వచ్చిందని నన్ను అడిగినాడు. నేను చెప్పలేకపోయినా, అప్పుడు నాకు సరిగా తెలీదు, నేను చెప్పలేకపోయినా. నేను కొన్నాళ్ళ పాటు ఆయన తప్పుగానే అపార్థం చేసుకున్నా. కానీ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటనంటే, ఆయనే కరెక్ట్, నేను తప్పు. అర్థమవుతుందా? మనం దేవుని మాటకు లోబడి మనం సేవలేక అడుగుపెట్టినప్పుడు, దేవుని మాట ప్రకారం మనం ముందడుగు వేస్తూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉండే పరిస్థితులు మొత్తం తలకిందలైపోయి ఉంటాయి. ఒక్కొక్కసారి తలకిందలైపోతే మొత్తం చేజారిపోయినట్టు పరిస్థితి ఉంటుంది, ఇంకా ఏమీ కాలేని పరిస్థితి. కానీ అది ఎందుకు జరుగుతుంది అని అంటే, దేవుడు మనకు పాఠం నేర్పించడానికి. అంతరంగ పోరాటంలో దేవుడు కొన్ని విషయాలను అబ్రహాముకు నేర్పించాలనుకున్నాడు. అది ఆయన అక్కడ నేర్పిస్తున్నాడు. ఆయనకి ఏమి నేర్చుకున్నాడు అబ్రహాము అని నేను బాగా స్టడీ చేసి బాగా ఆలోచన చేసుకున్నప్పుడు నాకు షాక్ అయిపించే ఒక విషయం, నాకు తెలిసిన విషయం ఏంటనంటే, అది 2వ పాయింట్లో వస్తుంది. ఇప్పుడు ఇదే మార్గం గుండా అబ్రహామే కాదు, నేను మాట్లాడినటువంటి సేవకుడే కాదు, ఇంకొక పర్సన్ కూడా బైబిల్ గ్రంథంలో ఇదే మార్గం గుండా నడిచినారు. ఎవరు నడిచినారని అంటే, ఎస్తేరు నడిచింది. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం. అందులో ఎస్తేరు రాజుతో మాట్లాడుతూ ఏమంటుందని అంటే, మేము అమ్మబడిన వ్యక్తులమ్మ, మేము మౌనంగా నేను ఉంటాను, ఆమె రాణి అయినప్పటికీ ఆమె సమస్తం కూర్చోమంటే కూర్చునే పని మనుషులు ఉంటారు, లేమంటే లేసే పని మనుషులు ఉంటారు, చిటిక వేస్తే ఆమె చుట్టూ ఎంతోమంది పరిగెడతారు. కానీ ఆమె అంటున్నటువంటి మాట ఏంటనంటే, ఆ రెఫరెన్స్లో, నేను అమ్మబడి నన్ను నమ్మేసినారు, నేను మౌనంగా ఉన్నాను అనే మాట ఆమె మెన్షన్ చేస్తుంది. ఒక రాణి ఆమె. కానీ ఎందుకు ఒక రాణి అయినా కూడా మొత్తం పరిస్థితులు తల్ల కిందులైపోయినాయి ఆమెకి. ఎందుకు తలకిందులైపోయింది? నేను మౌనంగా ఉంటాను, నేనేం మాట్లాడలేనని అంటుందామా ఆ వచనంలో మనకు. నేను మాట్లాడలేను, ఇంకా నేను కామ్గానే నేను ఉంటానని ఉంటుంది. ఒక రాణి మౌనంగా ఉండాల్సినటువంటి పరిస్థితిని దేవుడు ఎందుకు అలో చేశాడనంటే, ఆమెకు అబ్రహాముకు నేర్పినటువంటి కొన్ని పాఠాలు నేర్పించాలని, ఆమెకు కూడా నేర్పించాలని దేవుడు అనుకున్నాడు. ఇప్పుడు ప్రసంగి 3వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయం 7వ వచనం. మనకు అందులో ఒక మాట ఉంటుంది. ఏం మాట ఉంటుందని అంటే, మాట్లాడుటకును మౌనంగా ఉండుటకును సమయము కలదు. 3వ అధ్యాయము 7వ వచనం. 3వ అధ్యాయము 1వ వచనము ఒక రొంత చదివి మళ్ళీ 7వ వచనం చదవండి. ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనం ఒక రొంత చదివి మళ్ళీ 7వ వచనం చదవండి. ప్రతిదానికి సమయం కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. చాలు. అంటే ప్రతిదానికి కూడా సమయం కలదు. ఇప్పుడు 7వ వచనం చదువు. చింపుటకు, పుట్టుటకు, మౌనంగా ఉండుటకు, మాట్లాడుటకు. చాలు. మౌనంగా ఉండుటకు సమయం కలదు. అంటే కొన్ని సందర్భాలను దేవుడే అలో చేస్తాడు. దేవుడే కొంతమంది జీవితాలలో అలా చేస్తారు. వాళ్ళు రాణి అయినా సరే, ఎస్తేరు రాణి అయినా సరే, అబ్రహాం అయినా సరే, ఎవరైనా సరే, కొన్ని సందర్భాలలో మనమైనా సరే, మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా మనం ఎందుకు వెళ్తున్నామని పదే మనకు వచ్చే ప్రశ్నలకు సమాధానం ఏంటనంటే, దేవుడు మనకు కొన్ని పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ గుండా మనం వెళ్ళాలి. యొక్క ఎస్తేరు మాత్రమే కాదు, దావీదు మహారాజు కూడా ఇటువంటి ప్రాబ్లం గుండా వెళ్ళాడు. కీర్తనలు 37:7 చదవద్దులేండి. దాంట్లో కూడా నేను మౌనంగా ఉండి యెహోవా కొరకు నేను కనిపెడతానని అనే వాక్యం ఉంటుంది. చదవద్దులేండి. కీర్తనలు 62:1 అక్కడ కూడా ఏముంటుందంటే, నేను మౌనంగా ఉండి యెహోవా ఇచ్చే రక్షణ కోసం నేను ఎదురు చూస్తాను, నేను మౌనంగా ఉంటానని ఉంటుంది. కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనం. అక్కడ కూడా ఏముంటుందంటే, నేను మౌనంగా ఉండి నిరీక్షణ కొరకు దేవుని కోసం నేను కనిపెడతాను. అంటే దావీదు మహారాజు అంతటి వాడు కూడా కొన్ని సందర్భాలలో మౌనంగా అయిపోయినాడు.
రాజు ఆయన. రాజు అని అంటే ఏమైనా పలానా వాళ్ళని చంపమంటే చంపేస్తారు. కానీ అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆయనను మౌనంగా ఉండగలిగినటువంటి పాఠంలోనికి ఒక సబ్జెక్టుని బుక్కుగా ఆయన చేతిలో పెట్టాడు. ఈ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకో, ఈ సబ్జెక్టు నువ్వు పాస్ అవ్వు. అంతరంగ పోరాటంలో నువ్వు ఈ మౌనం అనేటువంటిది అంతరంగ పోరాటంలో నువ్వు గెలవాలనంటే ఈ సబ్జెక్టు నువ్వు పాస్ అవ్వాలి. ఈ పోరాటంలో నువ్వు యుద్ధంలో గెలవాలని అంటే ఈ పరిస్థితులు కూడా నేను తీసుకెళ్తానని గొప్ప గొప్ప వాళ్ళకి కూడా దేవుడు ఈ మౌనం అనేటువంటి మార్గం గుండా నడిపిస్తాడు. అప్పుడు అనేక 1000 ప్రశ్నలు మనకు వస్తాయి. 1000 ప్రశ్నలు మనకు వచ్చినా కూడా సమాధానం మనకు ఆ సిచ్యువేషన్లో మనకు దొరకదు, ఏమాత్రం దొరకదు. వీళ్ళు మాత్రమేనా, అబ్రహాము, ఎస్తేరు, దావీదు మాత్రమేనా వెళ్ళింది అని ఆలోచన చేసుకుంటే తప్పు. యేసు ప్రభు అంతటి వాడే వెళ్ళాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ఏముంటుందనంటే గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడని ఉంటుంది. అతడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు అని దేవుడు కూడా ఆయనకు ఈ మౌనంలో ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. ఒక పాఠము తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుకు ఒక పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. ఏమిటి ఇంతకు ఆయన నేర్పించాలనుకున్న పాఠం ఏమిటి అని అంటే అనేక పాఠాలు నేర్పిస్తాడు. ఇటువంటి సందర్భాల్లో మనం ఓటమిలలో మనం అనుకున్నది జరగలేదే, నేను ఇన్ని రోజులు నేను ప్రార్థన చేసింది నాకు జరగడం లేదే, నాకు వ్యతిరేకంగానే పరిస్థితులన్నీ వ్యతిరేకంగా గాలులు వీస్తున్నాయే, ఏంటి పరిస్థితి అని అంటే మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తాడు. ఆయన నేర్పించేటువంటి కొన్ని పాఠాలలో ఒక పాఠం ఏమిటి అని అంటే మనము విశ్వసించి మాట్లాడాలి. ఇది రెండో పాయింట్ విశ్వసించి మాట్లాడాలి. దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే విశ్వసించి మాట్లాడాలి. ఇప్పుడు విశ్వసించి మాట్లాడడం అనే దానికి ఆదికాండము 23వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఆదికాండము 23వ అధ్యాయము 4వ అధ్యాయం నుంచి 15వ వచనం వరకు. 4వ వచనంలో చదువు. మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇవ్వని అడుగుగా. చాలు ఇంకా చదవద్దు. అంటే నేనేం చెప్తున్నానంటే విశ్వసించి మాట్లాడుట అనే దానికి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన శారా దగ్గరకు వచ్చాడు. శారా దగ్గరకు వచ్చి కూర్చొని ఏడ్చాడు. ఇవన్నీ ఆలోచన చేసుకొని దేవుణ్ణి నమ్మి నేను వచ్చానే, ఏంటి పరిస్థితి అని అనుకున్నాడు. కానీ ఆ సబ్జెక్ట్లో ఆయన పాస్ అయినాడు. ఎలా పాస్ అయినాడు అబ్రహాం అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఒక మాట ఉంటుంది మనకు. ఏముంటుందనంటే రోమీలకు రాసిన పత్రికలో ఏముంటుందనంటే రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మృతులను సజీవులుగా చేయుటకును లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి దేవుడని అబ్రహాము నమ్మినాడంట. రోమా చదవద్దులేండి, రోమా 4:17 అక్కడ అది అబ్రహాము గురించినటువంటి చాప్టర్ 4వ అధ్యాయం మొత్తం. అంటే మృతులను చనిపోయినటువంటి వాళ్ళని కూడా లేపగలిగే దేవుడు ఆయనేనని, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయనేనని ఆయన నమ్మాడంట. ఆయన నమ్మి ఆయన ఏం చేశాడని అంటే దేవుణ్ణి విశ్వసించాడు. మొట్టమొదట దేవుణ్ణి నమ్మినాడు. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మినాడు? డెడ్ బాడీ అక్కడ ఉంది. ఇంకా ఘోరం ఏంటనంటే ఆ డెడ్ బాడీని ఎక్కడ పూడ్చాలో ప్లేస్ లేదు. డెడ్ బాడీని ఎక్కడ పూడ్చిపెట్టాలో, చారాన్ని పూడ్చిపెట్టాలో తావు లేదు, తావు దొరకడానికి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని పట్ల ఆయనకున్న నమ్మకాన్ని ఏమాత్రం ఆయన వదిలిపెట్టలేదు. దీనిని మనం బాగా ఆలోచన చేసుకుంటున్నప్పుడు ఆయన విశ్వసించిన తర్వాత ఏం చేశాడని అంటే విశ్వాస బలం పొందుకున్నాడనంట. విశ్వాస బలం అనేది ఆయన పొందుకున్నాడు. ఇది రోమా రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 20-21. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అర్థమవుతుందా? అంటే ఈయన ఎలా విశ్వాసం వలన బలం పొందుకున్నాడని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, అబ్రహామును మనం అబ్జర్వ్ చేసినప్పుడు అబ్రహాముకు విశ్వాస బలం ఎలా వచ్చిందని ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటున్నప్పుడు శారమ్మ అక్కడ చనిపోయి ఉంటుంది.
అయితే షారమ్మ పక్కన ఇస్సాకు ఉంటాడు. షారమ్మ పక్కన ఇస్సాకు ఉంటాడు. ఇస్సాకును చూస్తాడు ఈయన. అబ్రహాము ఇస్సాకును చూస్తాడు. ఇస్సాకును చూసి ఈయన గుర్తు తెచ్చుకున్న మాట ఏంటంటే, పండు ముసలితనంలో ఇస్సాకు పుట్టినాడు. అది దేవుని కార్యం, అది దేవుడు హస్తాన్ని చాపి దేవుడు చేసిన కార్యం కాబట్టి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచాడు కాబట్టి ఆ మేలును గుర్తు తెచ్చుకున్నాడు. అంటే జరిగిపోయినటువంటి మేలుళ్ళు, అంటే తన జీవితంలో దేవుడు తనకు చేసిన మేలును జ్ఞాపకం తెచ్చుకున్నాడు. విశ్వాస బలం మనకు ఎలా వస్తుంది అని అంటే, ఆయన విశ్వాస బలం కలిగినాడు. ఆయన విశ్వాస బలం కలిగి లేచాడు. ఆ డెడ్ బాడీ కానించి లేచి మాట్లాడినాడు. అర్థమవుతుందా? విశ్వాస బలం రావాలి మనకు అని అంటే మనకి ఎలా వస్తుంది విశ్వాస బలము? దేవుని పట్ల మనకు నమ్మకం కలగాలంటే, దేవుని మనం ఎలా నమ్మకం కలగాలంటే, పక్కన ఎక్కడో కాదు, మన జీవితాన్నే మనకి ఏం జరిగిందో అబ్జర్వ్ చేసుకుంటే, మన జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసిన కార్యాలను మనం ఒకటి తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకుంటూ ఉన్నామంటే విశ్వాస బలం అనేది దేవుడు మనకిస్తాడు. ఇస్సాకును దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకు ఆ మేలును ఆయన చూశాడు. డెడ్ బాడీ అక్కడ ఉన్నా కూడా బ్రతికున్న ఇస్సాకును చూశాడు ఆయన. ఇస్సాకు ఎలా వచ్చాడు? ఒక పండు ముసలామకు పుట్టినాడు ఆయన. అది దేవుని గొప్ప కార్యం, దేవుడి కార్యాన్ని అక్కడ చూశాడు ఆయన. ఇక్కడ జరుగుతున్నటువంటి డ్యామేజ్ని చూడలేదు. అక్కడ జరుగుతున్న మేలు, తన జీవితంలో ఆల్రెడీ జరిగినటువంటి మేలు, మన జీవితంలో దేవుడు మనకిచ్చిన స్వస్థత, మనకిచ్చినటువంటి పిలుపు, మనకిచ్చినటువంటి మేలులు, అవి మనకు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్లలో, మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే, దేవుడు మనకు చేసిన మేలులను మనం గుర్తు తెచ్చుకోవాలి. అది మాత్రమే కాదు, ఈ విశ్వాస బలం అనేది మనకు ఎలా వస్తుందని అంటే, మనం దావీదును కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు, దావీదు ఏం చేస్తాడని అంటే, గొల్యాతును చంపడానికి వస్తాడు. గొల్యాతును చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు అంటాడు, సౌలు రాజు అడుగుతాడు దావీదు మహారాజుని. ఏమడుగుతాడని అంటే, ఆయన ఎత్తు హైట్ ఉన్నాడు కదా, నువ్వు ఎలా చంపుతావు ఆయన్ని? నువ్వు పిల్లోడివి, నువ్వు ఎలా చంపుతావు అంటే, దేవుడు నాకు చేసిన మేలును ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. ఏం గుర్తు తెచ్చుకున్నాడు? గొర్రెలను మేపుకుంటూ ఉంటే ఒక గొర్రె పిల్లని పట్టుకోపోవడానికి ఒక సింహం వచ్చింది, ఒక తోడేలు వచ్చింది. అది వచ్చి పట్టుకోబోతూ ఉంటే ఆ సింహాన్ని, తోడేలను నేను పట్టి వాటిని చంపినా నేను. వాటిని చంపి వాటిల్లో నుంచి దేవుడు నన్ను విడిపించినాడు. ఈ ఫిలిష్తీయుల నుంచి కూడా నన్ను విడిపిస్తాడు. ఆ రెఫరెన్స్ రాసుకోండి. 1 సమూయేలు 17వ అధ్యాయము 33 నుంచి 37 వరకు. 1 సమూయేలు 17వ అధ్యాయం 33 నుంచి 37 వరకు. చదవద్దు, ఇవన్నీ మనకు తెలిసినది, చదవద్దు. అంటే తను ఎలా గొల్యాతుని గెలిచాడు? దావీదు మహారాజు గొల్యాతుని ఎలా గెలిచాడంటే, ఆడ కీ పాయింట్ ఇచ్చాడు. ఏమని కీ పాయింట్ ఇచ్చాడు? విశ్వాస బలం పొందుకున్నాడు. ఆ విశ్వాస బలం ఎలా వచ్చింది ఆయనకి? తనకు ముందు ఏం జరిగింది? తను సింహాన్ని ఎలా చంపింది, తను ఎలుగుబంటిని ఎలా చంపింది, ఆ విశ్వాస బలాన్ని ఆయన తను చేసినటువంటి మేలును ధ్యానించినప్పుడు, గుర్తు తెచ్చుకున్నప్పుడు విశ్వాస బలం అనేది ఆయన పొందుకున్నాడు. ఆ విశ్వాస బలము పొందుకొని తిరిగి గొల్యాతుని వెళ్ళి చంపేసినాడు. సరే, ఇప్పుడు అబ్రహాము విశ్వాస బలం తెచ్చుకున్నాడు, లేచి నిలబడి ఏం మాట్లాడినాడు వాళ్ళతో అని అంటే, ఎలా మాట్లాడినాడు వాళ్ళతో అని అంటే, మాట్లాడింది హేతుకుమారులతో మాట్లాడినాడు. హేతుకుమారులను చూసి ఆయన హేతుకుమారులను చూచి 3వ వచనంలో ఉంటుంది. అంటే హేతుకుమారులను చూసి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశాడు. హేతుకుమారులను చూసి ఆయన మాట్లాడడం స్టార్ట్ చేశాడని అంటే అర్థం ఏంటంటే, అప్పుడు హేతుకుమారులు అంటే ఎవరు అని మనం ఒక క్వశ్చన్ మనం వేసుకుంటే, ఆ భూభాగంలో దగ్గర 2000 సంవత్సరాలకు ముందుట నుంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఎవరు? హిత్తీయులు. ఆ భూభాగంలో కనానీయులు వాళ్ళు ఎక్కువ. ఆ భూమి మాత్రం, అక్కడున్న హెబ్రోన్ మాత్రం హిత్తీయులది. ఆ హిత్తీయులు ఆ భూభాగంలో ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు? 2000 సంవత్సరాల పైనుంచి ఉన్నారు. 2000 సంవత్సరాల నుంచి పైనుంచి ఉన్నారనే దానికి రెఫరెన్స్ ఒకటి తీయండి. రెఫరెన్స్ తీయండి. వాళ్ళు 2000 సంవత్సరాల నుంచి హిత్తీయులు అక్కడ ఉన్నారనడానికి ఒక ఆదికాండం 11వ అధ్యాయము 10 నుంచి 26. ఆదికాండం 11వ అధ్యాయము 10 నుంచి 26 వచనాలు. అక్కడ ఏముంటుందని అంటే, మనకు షేము వంశావళి ఉంటుంది. షేము వంశావళిలో అబ్రహాం పుడతాడు. ఒక వచనం చదవండి, 10వ వచనం చదవండి. 10వ వచనం. షేము 100 ఏళ్ల గలవాడై జల ప్రవాహం గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనిను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిను. చాలు. 26వ వచనం చదవండి. ఇప్పుడు
తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రహామును నాహోరును హారానును కనెను. తెరహుకు అబ్రహాం పుట్టాడు. ఇప్పుడు 10వ వచనానికి 20వ వచనానికి ఎన్ని తరాలు ఉన్నాయో మీరు మళ్ళీ లెక్క పెట్టండి. ఇప్పుడు కాదు, 10 తరాలు వస్తాయి. 10 తరాలు అంటే ఎన్ని ఏండ్లు? ఒక మనిషికి 100 ఏండ్ల ప్రకారం ఎత్తుకున్న 1000 ఏండ్లు. కానీ 10వ వచనంలో అక్క ఇప్పుడు ఏం చదివింది? ఆయన 500 ఏళ్ళు బతికాడంట ఒక ఆయన. మళ్ళీ రెండో ఆయన మళ్ళీ 300 ఏళ్ళు. అంటే ఆ లెక్కను ఎత్తుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10వ వచనం నుంచి 26వ వచనం వరకు దగ్గర 2000 సంవత్సరాలు జరిగింది. మీరు ఆ బైబిల్ ఒక సైడ్కి అట్లా రాసుకోండి, ఒక సైడ్కి మీకు ఒకవేళ గుర్తు పెట్టుకోండి. అది ఎందుకంటే ఆ లేఖనాలలో 10వ వచనం నుంచి 26వ వచనం వరకు దగ్గర 2000 సంవత్సరాలు జరిగినాయి. ఇక్కడ 2000 సంవత్సరాలు జరిగినాయి. మామూలుగా మనిషికి 200 లెక్కలు వేసుకున్నా కూడా నేను అందాసుగా 2000 సంవత్సరాలు నేను అంటున్నా. అందాసుగా అంటే ఇది ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇదే షేము తమ్ముడు హాము, ఇదే షేము తమ్ముడు హాము, హాము కొడుకు కనాను, కనాను కొడుకు హేతు, కనాను కొడుకు హేతు. ఇది ఆదికాండం 10వ అధ్యాయము 15 నుంచి 20. ఆదికాండం 10వ అధ్యాయము 15 నుంచి 20. అక్కడ మనకు క్లియర్గా ఉంటుంది ఎవరు కనాను కొడుకు హేతు అంటే, హేతులో నుంచి వచ్చిన వాడే హిత్తీయులు. అంటే ఇప్పుడు కనాను నుంచి హిత్తీయులకు వరకు 10 తరాలు, ఇప్పుడు షేము నుంచి అబ్రహాం వరకు 10 తరాలు, అంటే 2000 సంవత్సరాలు. అంటే ఆ హిత్తీయులు ఆ భూభాగంలో 2000 సంవత్సరాలుగా ఉన్నారు అక్కడే. ఎన్నేళ్ళ నుంచి? 2000 సంవత్సరాలుగా ఆ భూమి వాళ్ళది. అటువంటి వాళ్ళ దగ్గరకు ఈయన డేరాలో నిలబడి, అబ్రహాము నిలబడి వాళ్ళని చూసి ఏమడుగుతాడనంటే, శ్మశానానికి భూమి ఇవ్వండి అని అడుగుతాడు. అది శ్మశానంకి నాకు మీకు మీ మధ్యలో ఒక స్వాస్థ్యంగా నాకు భూమి ఇవ్వండి అని అంటాడు. అది అసంభవం, అది జరగని పని. వాళ్ళు భూమి అబ్రహాముకి ఇవ్వడము, ఆ మక్పేలా అనే గుహని ఇవ్వడం అసంభవం. ఎందుకు అసంభవం అంటున్నానంటే, 2000 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు. 2000 సంవత్సరాలుగా వాళ్ళు ఆ భూభాగంలోనే ఉన్నారు. ఒక మనిషి చనిపోయిన వెంటనే ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి తిరిగి అక్కడే పూడుస్తాం, మీ ఊర్లో పూడుస్తామంటే ఒప్పుకుంటారా? కనీసం చనిపోయిన డెడ్ బాడీని ఆ ఊర్లో నుంచి తీసుకెళ్ళడానికి కూడా ఒప్పుకోరు. అసలు అది జరగని పని, అది అసలు ఏమాత్రం జరగని పని. వాళ్ళు ఒప్పుకోకనే వాళ్ళు ఇది జరగదని తెలిసే ఆయన డల్ అయిపోతాడు, అబ్రహాం డల్ అయిపోతాడు. ఇది జరగదని తెలిసి డల్ అయిపోయి అయినా విశ్వాసం తెచ్చుకొని మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే ఓకే చెప్తారు. వెంటనే హేతుకుమారులు సరే మీ శ్వాసం మంచి శ్మశాన భూమిలో ఆమెను బూర్చండి అని ఎప్పుడైతే చెప్తాడో, అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడ్డాడు. ఎందుకు సాగిలపడ్డాడు? అది జరగని పని. వాళ్ళు శ్మశానం భూమి ఇవ్వడం అనేది జరగని పని. వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆయన సాగిలపడ్డాడు, లేకుంటే ఆయన సాగిలపడ్డాడు. ఇదే చాప్టర్లో గమనిస్తే ఇంకొక దగ్గర కూడా సాగిలపడతాడు. 23వ అధ్యాయంలోనే ఇంకొక దగ్గర కూడా వాళ్ళకి రెండోసారి సాగిలపడతాడు. ఎందుకు సాగిలపడతారంటే, శ్మశాన భూమి ఆయనకు ఇవ్వరు. నేను ఈ విశ్వసించి మాట్లాడుట అనే దాని గురించి నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, మనకు విశ్వాస బలం కావాలి. విశ్వాస బలం మనకు కావాలంటే మనకు ఎలా వస్తుందంటే, దేవుడు మనకు చేసినటువంటి మేళ్లను మనము గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ హేతులు కుమారుల గురించి ఇదంతా నేను ఎందుకు చెప్పినానంటే, ప్రాబ్లం పెద్దది. 2000 సంవత్సరాల నుంచి వాళ్ళు ఉన్నారు. అంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా విశ్వాసం ఎదుట అది లోబడిపోయింది. గొల్యాతు పెద్ద వ్యక్తి, ఎంత పెద్ద వ్యక్తి గొల్యాతు అయినా కూడా ఏమైపోయినాడు? చిన్న బాలుడైనటువంటి దావీదు విశ్వాసం ఎదుట ఏమైపోయింది? ఆ గొల్యాతు తల నరకవేయబడింది. అంటే విశ్వాస బలము మనకు గొప్పది. దీని గురించి 2 కొరింథీ 4:14 అందులో ఏముంటుందంటే, విశ్వసించితిని గనుక నేను మాటలాడి తిని అనే ఒక మాట మనకు అక్కడ కనిపిస్తుంది. చదువు. విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి. చాలు అంటే అట్టి ఆత్మ కలిగిన వారం అంటే విశ్వాస బలం అనేది మనకు కావాలి అని అంటే
ఒక ఆత్మ అంట. ఏ ఆత్మ అది? విశ్వాస బలము కలిగేటువంటి ఆత్మ ఒకటి ఉంటుందంట. అట్టి ఆత్మను మనం కలిగి ఉండాలని ఆ లేఖనం చెప్తుంది. విశ్వాస బలం కలిగినటువంటి ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మన ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి విశ్వాసం వలన కలిగేటువంటి బలము ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇది ఎలా వస్తుందంటే, యేసుప్రభు 40 రోజులు అరణ్యంలో ఉపవాసం ఉండి తర్వాత బయటకు వచ్చినప్పుడు ఆత్మ బలము గొలిగి ఆయన బయటకు వచ్చాడని ఉంటుంది. అంటే ఆత్మ బలము గొలిగి ఆయన బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కార్యాలు జరుగుతాయి. అంతటి వరకు యేసుప్రభు 30 ఏండ్లకు ముందుటి వరకు కూడా దెయ్యాలు వెళ్ళగొట్టలేదు, జబ్బులు బాగా చేయలేదు, ఏం చేయలేదు ఆయన. కానీ ఎప్పుడు చేశాడు? ఎప్పుడు కార్యం జరిగింది? బలం, ఆత్మ బలం. అంటే ఇదే విశ్వసించితే కనుక మాట్లాడే తిని, అంటే విశ్వాస బలం మనం అంతరంగంలో మనం పొందుకొని ఆ ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కార్యం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఈ దేవుని అబ్రహాము మక్పేల గుహను పొందుకున్నాడు. ఇప్పుడు మనం ఎస్తేరుని మనం చూసాం. ఎస్తేరు కూడా ఏం చేసింది? ఆమె కూడా మాట్లాడి తర్వాత రాజుతో మాట్లాడి విశ్వాసం కలిగి రాజుతో మాట్లాడి 3 రోజులు ఉపవాసం రాజుతో మాట్లాడి తన వాళ్లకు విడుదల ఇచ్చింది. తన ప్రజలందరినీ ఆమె కాపాడుకునింది. దేని బలం చేత ఆమె కాపాడుకునింది? విశ్వాస బలము చేత ఆమె కాపాడుకునింది. ఆమె 3 రోజులు ఉపవాసం ఉండండి అని చెప్పింది. యేసుప్రభు కూడా విశ్వాస బలం, ఆత్మ బలము కలిగి ఊరు లోపలికి ఎంటర్ అయినప్పుడు ఆయనను చూస్తాను దెయ్యాలు కింద పడిపోయినాయి. ఎందుకు? విశ్వాస బలము, ఆత్మ బలము లోపల ఎక్కువ అవుతున్నప్పుడు ఏమవుతుందనంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అద్భుతమైన మామూలు కార్యాలు అయితే మనకు జరగవచ్చు, పెద్ద పెద్ద ఎక్స్ట్రాడినరీ కార్యాలు జరుగుతాయి. అయితే మనకున్నటువంటి విశ్వాస బలం అనేటువంటిది ఒక మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు, 4వ మెట్టు, మెట్లుగా ఉంటుంది. అర్థమవుతుందా? యేసుప్రభు నమ్ముకున్నాం, మన విశ్వాసం అదొక మెట్టు అంతే. కానీ మనం ఇంకొక మెట్టు ఎక్కాలి. మనం ఎంతవరకు ఎక్కాలని అంటే ఇదిగో నమ్మిన వాని వలన ఈ సూచక క్రియలు కనబడతాయి అంటే ఇంకొక మెట్టు అది. మనం దేవుణ్ణి నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నామంటే ఇంకొక మెట్టుకి ఎక్కినప్పుడు ఏమవుతుంది అంటే చనిపోయిన వాళ్ళని కూడా లేమంటే లేస్తారు. అది ఎట్లా జరుగుతుంది? అది మెట్టు ఎక్కుతూ ఒక్కొక్క మెట్టు విశ్వాస బలం అనేది ఎక్కుతూ వెళ్ళాలి. అర్థమవుతుందా? విశ్వాస బలంలో ఎక్కుతూ పైకి వెళ్ళాలి. దీని గురించి మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు కూడా విశ్వాసం అంటే అది ఎలా వస్తుందని అంటే ఒకసారి ఈయన అంటాడు, బెన్నీ హైనన్ అంటాడు. ఎలా అంటే మొట్టమొదటిసారి బెన్నీ హైనన్ మొట్టమొదటిసారిగా ఆయనలోంచి పవర్ రిలీజ్ అవుతున్న రోజు ఆయన ఎక్స్పీరియన్స్ గురించి ఒక వీడియోలో చెప్పాడు. బుక్లో కూడా ఉంది. ఎలా ఉంటుందని అంటే ఆయన వచ్చి స్టేజ్ మీదకి నిలబడి వాక్యం తీసుకుంటాడంట, మైక్ పట్టుకుంటాడంట. అయితే మైక్ పట్టుకునేటప్పటికి వాక్యం ఎలా చెప్తాడని అంటే ఆయన వాక్యము విశ్వాసంతో వాక్యం చెప్తాడంట. ఎలా చెప్తాడు? ఏదో నేను వాక్యం చెప్తున్నాను, మీరు వింటున్నారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోండి, వినేవాళ్ళు వినండి అని పట్టించుకోకుండా నేనేమో వాక్యం చెప్పి గంట ముగించి నేను మైక్ పక్కన పెట్టి వస్తానని చెప్పలే. అలా లేకుండా విశ్వాసం కలిగి వాక్యం చెప్పడం ఎలా ఉంటుందనంటే ఒకవేళ నువ్వు తూగుతూ ఉన్నావు అనుకో, నువ్వు తూగద్దని చెప్తా. అర్థమవుతుందా? నువ్వు తూగద్దని చెప్తాను. ఎవరు చెప్తారు? విశ్వాసం కలిగి వాక్యం చెప్పేవాళ్ళు అలాగనే చెప్తారు. వాళ్ళు ఎవరిని కొనుకనివ్వరు, ఎవరిని పక్కకు వెళ్ళనివ్వరు, అలాగే స్టాండ్గా నిలబెడతారు. మనం అలాగనే చెప్పేవాడంట బెన్నీ హైనన్ మొదటిసారి. విశ్వాసం కలిగి వాక్యం ఎప్పుడైతే చెప్తాడో అట్మాస్ఫియర్ మొత్తం ఆయన లోపల ఉండే విశ్వాస బలం, ఆత్మ బలం ఫ్లో అయి బయటకు వస్తుంది. ఆయన లోపల ఉండే విశ్వాస బలం, ఆత్మబలం బయటకు వచ్చి అట్మాస్ఫియర్ మొత్తం మార్చేస్తుంది. ఆ రూమ్ అట్మాస్ఫియర్ మొత్తం వింటున్నట్టు వాళ్ళకి అంతా కూడా సన్నిధి రిలీజ్ అయిపోతుంది. చాలా బలంగా రిలీజ్ అయిపోతుంది. అంత బలంగా సన్నిధి రిలీజ్ అయిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా జబ్బులు బాగైపోతాయి. ఎప్పుడు? వాక్య పరిచర్య జరుగుతూ ఉండంగానే చివరి ప్రార్థన వచ్చేటప్పటికి చాలామంది పేర్లు ఎత్తి పిలవడం, బాగవడం, ఇదంతా కానీ ఎలా జరుగుతుందనంటే మనము విశ్వాసం కలిగి మాట్లాడాలి. మన 2వ పాయింట్ అదే. ఏం పాయింట్? విశ్వాసం కలిగి మనం మాట్లాడాలి. ఏం మాట్లాడాలా మనము అని అంటే మనం ఫస్ట్ మాట్లాడాల్సిన ఏంటి అని అంటే మనం వాక్యాన్ని బోధించాలి. మొట్టమొదట యేసుప్రభు కూడా ఏం చేశాడు? ఆత్మబలం కలిగి అడవిలో నుంచి బయటకు వస్తానే సమాజ మందిరంలోకి ఊర్లలోకి వెళ్ళి తిరిగి ముందు వాక్యం చెప్పాడు. ముందు వాక్యం చెప్పి తర్వాత జబ్బులను బాగు చేశాడు. తర్వాత హీలింగ్ అంతా జరుగుతుంది. అంటే విశ్వాసము కలిగి మాట్లాడడం అనేటువంటిది ఏం మాట్లాడాలి మనము అని అంటే ముందు మనం మాట్లాడాల్సిన మాట ఏంటంటే సువార్త.
వాక్యం, దేవుని వాక్యము చెప్పినామంటే చెప్పినామని కాకుండా ఒక ఫెయిత్ స్టాండ్ తీసుకొని మనం ఎప్పుడైతే చెప్తామో ఒక జాగ్రత్త బాగా విను మనం చెప్పే కొద్దీ నిన్ను నన్ను వాక్యం చెప్పే వాళ్ళందరినీ దేవుడు చూస్తూ అంటాడు. దేవుడు చూసిన అరే వీళ్ళంతా ఫుల్ నాకు అటెన్షన్ అయిపోయినారే, ఫుల్గా నా వాక్యాన్ని వింటున్నారే, ఫుల్గా వీళ్ళు శ్రద్ధ పెడుతున్నారే, అయ్యో ప్రకటించబడుతున్నటువంటి వాక్యాన్ని వాళ్ళు విని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారే, అంగీకరిస్తున్నారే, అది నిజమని చెప్తున్నారే. ఈ ప్రకటించబడిన వాక్యము నిజమని నేను రుజువు చేయాల్సిన టైం వచ్చింది. వెంటనే దేవుడు వచ్చి సూచక క్రియలు అద్భుతాలు చేసి ఆయన వాక్యాన్ని ప్రకటించిన వాక్యాన్ని ఆయన రుజువు చేసి స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా? మన బాధ్యత ఏంటంటే వాక్యం ప్రకటించడం మన బాధ్యత. విశ్వాసం కలిగి మన వాక్యాన్ని ప్రకటించడం మన బాధ్యత. అది ఏ సందర్భమైనా సరే, అది ఎంత క్రిటికల్ సందర్భమైనా సరే. అది మనం ఒకసారి స్మిత్ విగిల్స్ వార్తకి వాక్యం చెప్తూ ఉంటాడు. జనవరి 1 వద్దే వాక్యం చెప్తూ ఉంటాడు. వాళ్ళ భార్య ఒక దగ్గర వాక్యం చెప్తూనే ఆమె చనిపోతుంది. చనిపోయి ఆమెను డెడ్ బాడీని తీసుకొని చెడబెడతారు. ఈయనకు అయ్యా నీ భార్య చనిపోయిందని ఒక చీటీ రాసి వాక్యం చెప్తుంటే అలా చీటీ ఇస్తారు ఆయనకి. ఆయన చీటీ చూసుకుంటాడు. చీటీ చూసుకొని ఆయన ఏం చేస్తాడని అంటే ఇంకెవరన్నా అయితే మన ఇండియాలో ఇంకెవరన్నా అయితే పక్కన పెట్టేసి వాక్యం పక్కకు వచ్చేస్తాడు. ఆయన పోలే, వాక్య పరిచర్య విశ్వాసం కలిగి వాక్య పరిచర్య చేశాడు. విశ్వాసం కలిగి ఒక్క ఆత్మ రక్షించమన్నా మంచిదే కదా, ఒక్క స్వస్థత పొందుకున్నా మంచిదే కదా, ఒక్క ఆత్మ కార్యం జరిగినా మంచిదే కదా అని భయభక్తులతో వాక్య పరిచర్య చేశాడు. వాక్య పరిచర్య కంప్లీట్గా అయిపోయిన తర్వాత, పరిచర్య అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కారులో ఇంటికి వెళ్ళి ఆమె చనిపోయిన ఆమె దగ్గరికి వెళ్ళి యేసు నామమున ఈమె ఆత్మ తిరిగి ఈమెలోకి రావాలని ఆజ్ఞాపిస్తున్నానని అంటాడు. లేచి వెంటనే కూర్చుంటుంది. స్మిత్ విగిల్స్ వర్తన్ అంటే ఆయన మెకానిక్, చదువు లేని ఆయన, కానీ చాలామంది చనిపోయినటువంటి డెడ్ బాడీని లేపినాడు ఆయన. చాలామందిని లేపినటువంటి పర్సన్ ఆయన. చాలామంది చనిపోయిన వాళ్ళను లేపగలిగినటువంటి వ్యక్తి ఆయన. ఆమెను లేపిన వెంటనే ఆమె ఏమంటుందంటే అయ్యా నేను పరలోకంలో ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఎందుకు నన్ను నువ్వు పిలిచావు, ఎందుకు నువ్వు నన్ను పిలిచావు అని అంటాడు. అంటే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాక్యానికి అదే ఆయన వాక్యము సగం వాక్యం చెప్పి వదిలిపెట్టేసి నేరుగా వాళ్ళ భార్య దగ్గరకు పోతే ఏం జరుగుతుంది? వాళ్ళ భార్య శవాన్ని పట్టుకొని ఏడవడం తప్ప ఏమీ జరగదు. దేవుని సన్నిధి, దేవుని కార్యం జరగదు. అర్థమవుతుందా? మనం ముందు ఏది సంపూర్తి చేయబడాలని అంటే మనకిచ్చిన పని వాక్యం ప్రకటించడం, అది దానిని పూర్తి చేయాలి. ఆయనను పూర్తి చేశాడు. అబ్రహాం కూడా ఏం చేశాడు? అబ్రహాం చేసింది సామాన్యమైన పని కాదు అది. ఆయన హేతు కుమారులను చూసి నా శ్మశాన భూమి ఇవ్వండి అని అడిగాడంటే ఆ మాట ఏంటో తెలుసా? దాని తర్వాత వీళ్ళు వచ్చారు. ఎవరు? ఈ గోత్రకర్తలు యెహోషువ నాయకత్వంలో కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ఊరికే రాలే వాళ్ళకి, వాళ్ళు యుద్ధం చేసి స్వాధీనం చేసుకున్నారు. దేశాన్ని యుద్ధము చేసి స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు ఊరికేనే తీసుకోవాలి. ఇక్కడ అబ్రహాము కూడా అంతరంగ పోరాటంలో యుద్ధం చేసి ఆయన కూడా విశ్వాస బలము కలిగి ఆయన కూడా విశ్వసించి మాట్లాడినాడు. ఆయన కటిక చీకటిలో విశ్వసించి ఆయన మాట్లాడినాడు. ఊరికైనా మాట్లాడలేదు ఆయన. అసలు ఆ హిత్తీయుల గురించి మనం తీసుకుంటే ఒక రెఫరెన్స్ నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏంటంటే ఎహెచ్కేల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ ఏముంటుందంటే దేవుడు ఏమంటాడంటే యెరూషలేమును చూసి ఓ యెరూషలేమా నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి మోయాబీయుడు అని అంటాడు. దేవుడు డైరెక్ట్ అంటాడు. ఆ మాట చదవండి. అది హిస్టరీ, అది చరిత్ర, అది చదవండి. అది ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు, ఈ ఉత్పత్తియు ఈ జనమును కనానీయుల దేశ సంబంధమైనది మీ జన్మ. మీ తండ్రి అమోరీయుడు, మీ తల్లి హిత్తీయురాలు. అంటే హేతు పిల్లలు. అంటే యెరూషలేము ఎవరి బిడ్డ? హెత్తీయులకు అమ్మోనీయుల బిడ్డ. అమ్మోనీయులు అంటే ఎవరనంటే కనానుకి 7 మంది కొడుకులు. హిత్తీయులు, హేతు, అమ్మోను. ఇప్పుడు నేను ఆదికాండ రెఫరెన్స్లు ఇచ్చాను కదా, దాంట్లో చూసుకుంటే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంతానం వాళ్ళంటే కనాను 7 మంది కొడుకులు కనాను దేశాన్ని తీసుకుంటారు. కనానుకి 7 మంది కొడుకులు. కనాను ఎవరి ద్వారా శపించబడినాడు? నోవాహు ద్వారా శపించబడినాడు కాబట్టి ఇది శపించబడినటువంటి వ్యక్తి పిల్లలు, వీళ్ళు శపించబడిన వ్యక్తుల పిల్లలు. వీళ్ళు ఆశీర్వదించబడిన వ్యక్తి పిల్లలు ఎవరు? అబ్రహాము. ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి పిల్లలు అబ్రహాము. ఏది? షేము వంశం అబ్రహాముది. వీళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఆశీర్వదించబడిన ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి కానానులోకి తీసుకొని వచ్చి కనానులో ఆల్రెడీ ఉన్న కనాను పిల్లలను, నోవహు ద్వారా శపించబడిన పిల్లలను పక్కకు తీసేస్తాడు. అంటే అది ప్రవచన నెరవేర్పది.
వేరే ఏది కాదు. ఊరికైనా అనాలోచితంగా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యి అనాలోచితంగానే వచ్చి ఊరికైనా అనాలోచితంగా ఆ దేశాన్ని ఖాళీ చేయమని దేవుడు చెప్పలే. అది ప్రవచన నెరవేర్పు. అది ప్రవచనం నెరవేర్పు ప్రకారం దేవుని చిత్తం అంతా కూడా అక్కడ నెరవేరింది. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇది తెలుస్తుంది. సరే, మనకు విశ్వాస బలము ఆత్మ బలముతో పాటు ఇప్పుడు మనం చూసుకున్నాం ఏంటంటే వాగ్దాన బలము కూడా మనకు అవసరం పడుతుంది. వాగ్దాన బలం అనేది వాగ్దాన బలము, విశ్వాస బలము, ఆత్మ బలము, ఈ 3 బలాలు ఎప్పుడైతే ఒక ట్రాక్లోకి వస్తాయో ఆ సేవకుడు గొప్ప సేవ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పాను కదా, చనిపోయిన వాళ్ళు లేమంటే లేస్తారు చూడండి, అటువంటి సేవ చేస్తారు వాళ్ళు. అటువంటి దానికి ఒక ఉదాహరణ నేను చెప్తాను చూడండి. అది అపోస్తలుల కార్యగ్రంథాలు 14వ అధ్యాయము 7 నుంచి 11 వరకు. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 7 నుంచి 11 వరకు. అందులో ఏముంటుందని అంటే అందులో మనకు అపోస్తలుడైన పౌలు వాక్యం చెబుతూ ఉంటాడు. వాక్యం చెబుతూ ఉన్నప్పుడు ఒక కుంటి ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయనకి కాళ్ళు ఉండవు. ఆయన అపోస్తలుడైన పౌలు చెప్పే వాక్యం వింటూ ఉంటాడు. అంతే, ఆయన వింటూ ఉండగానే అపోస్తలుడైన పౌలు ఆయనకు విశ్వాసం ఉన్నదని గ్రహించి ఆయన తట్టు తిరిగి లేచి నిలబడని అంటాడు. ఆయన లేచి వెంటనే నిలబడతాడు. దీనిని మనం బాగా గమనిస్తే ఆ సందర్భంలో అక్కడ విశ్వాస బలము పనిచేసింది, ఆత్మ బలము పనిచేసింది, వాగ్దాన బలము పనిచేసింది. ఎలా 3 పనిచేసాయి అనేది నేను చెప్తాను. విశ్వాస బలం అనేది పనిచేసిందని అంటే అర్థం ఏంటంటే ఆయనకి విశ్వాసం ఉంది అని గ్రహించాడు. ఇప్పుడు మీరు చదవండి. అది బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడే నడును, నడవలేక కూర్చుని వాడును. అతడు పౌలు మాటలాడుతూ వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి అంటే విశ్వాసవరం ఆయన ఎప్పుడైతే వాక్యం చెప్తూ ఉన్నాడో విశ్వాసం ఆయన నోట్లో నుంచి కడుపులో నుంచి రిలీజ్ అయ్యి ఆ కుంటి వ్యక్తికి వస్తుంది. అది ఆయనకు అన్నటువంటి విశ్వాసం చూస్తున్నాడు. ఈ ఆటోమేటిక్గా ఈయనలో ఉన్న దేవుని ఆత్మ, పౌలులో ఉన్న దేవుని ఆత్మ ఏం చెప్తాడంటే ఆయనకు విశ్వాసం ఉంది, విశ్వాసం పనిచేస్తుంది అని దేవుని ఆత్మ రివీల్ చేస్తాడు. ఎవరు? దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తాడు, విశ్వాసము అక్కడ పనిచేసింది. ఇంకొకటి వాగ్దానం అక్కడ ఎలా పనిచేసిందని మనం ఒక్కసారి ఆలోచన చేసుకుంటే, వెళ్ళండి, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు వెళ్ళి జబ్బు కలిగినటువంటి వాళ్ళ మీద చేతులు ఉంచండి, వాళ్ళు స్వస్థత పొందుతారు. అది ఏంటి? వాగ్దానం. అది దేవుడు క్రైస్తవులకు చేసినటువంటి వాగ్దానం. ఎవరైనా సరే వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగవుతారు. పాస్టర్ అనే కాదు, విశ్వాసులు ఎవరైనా సరే వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు బాగవుతారు. అర్థమవుతుంది? ఎందుకనంటే అది వాగ్దాన బలం, దేవుని వాక్యంలో రాయబడింది. అది అర్థమవుతుందా? ప్రభువు వెళ్ళమని స్వస్థపరచండి అని ప్రభువే చెప్పాడు కాబట్టి అపోస్తలుడైన పౌలు వెళ్ళి ఆయన స్వస్థపరచాడు. అంటే అక్కడ వాగ్దాన బలము నెరవేరింది, ఉంది, విశ్వాస బలము ఉంది, ఆత్మ బలం, దేవుని ఆత్మ ఆయనకు చూపించాడు, ఆయన బాగవుతాడని దేవుని ఆత్మ రివీల్ చేశాడు. అంటే ఈ 3 ఎప్పుడైతే ఒక ట్రాక్లోకి వస్తాయో వాగ్దాన బలం, విశ్వాస బలము, ఆత్మ బలము, గొప్ప కార్యాలు జరుగుతాయి. కాకపోతే సేవకులు ఎప్పటి నుంచి వాక్యం చెప్తూ ఉంటారు, కానీ ఒక స్టెప్ ఎక్కే వాక్యం చెప్తారు విశ్వాసంలో. 2వ స్టెప్ ఎక్కి చెప్పండి వాళ్ళకి తెలియదు. ఆత్మ బలంలో ఒక స్టెప్పే ఎక్కుతారు, రెండో మెట్టు ఆత్మలోకి వాళ్ళు ఎదగలేరు. ఎందుకు 2వ మెట్టు వాళ్ళు ఎదగలేరు అంటే దేవుని ఆత్మ దేవుడు కొంతమందికి కొంత ఇచ్చుంటాడు, కొంతమందికి ఎంత ఇచ్చుంటాడు, కొంతమందికి ఇంకొద్దిగా ఇచ్చుంటాడు. లేఖనం కూడా దేవుని ఆత్మ కొద్దిగా ఉన్న వాళ్ళలో కూడా ఇలాగనే చేసి ఉండలేదని దేవుడు ఒక దగ్గర రెఫరెన్స్ ఉంటుంది. కొద్దిగా ఉన్న వాళ్ళంటే దేవుని ఆత్మ దేవుడు కొంత పాలు ఇస్తాడు, కొంత పాలు. దీన్ని మనకు అబ్జర్వ్ చేస్తే మోషే పైన ఉన్నటువంటి ఒక పాలు తీసి, మోషే మీద ఉన్న అభిషేకం ఒక భాగమే తీసి 70 మందిలో పెడతాడు. ఒక భాగమే తీసి 70 మందిలో ఒకటి కొద్దిగా పెడతాడు. ఏంటి? అభిషేకం, దేవుని ఆత్మ పాలు. అంటే స్టెప్స్, విశ్వాసంలో స్టెప్స్. ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది సేవకులు 1 స్టెప్, 2 స్టెప్పులు, 3 స్టెప్పులు ఎక్కి వాక్యం చెప్తున్నారు కాబట్టి గొప్ప కార్యాలు జరగడం లేదు. ఆత్మ బలాన్ని కూడా వాళ్ళు ఒక స్టెప్, 2 స్టెప్, 3 స్టెప్పులే ఎక్కినారు, కానీ ఇంకా పై స్టెప్కి వాళ్ళు ఎక్కలేదు.
అర్థమవుతుందా? వాగ్దాన బలం, వాగ్దానాన్ని కూడా వాళ్ళు ఒక రొంతే నమ్మినారు కానీ పరిపూర్ణంగా వాళ్ళు నమ్మలేదు. ఎప్పుడైతే స్టెప్స్ అన్నీ పైకి ఎక్కుతారో, ఈ 3 ఎప్పుడైతే జరుగుతాయో గొప్ప కార్యాలు, గొప్ప మిరాకల్స్, వండర్స్ అన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా కూడా ఎట్లా జరుగుతుంది అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం విశ్వసించి వాక్యాన్ని ప్రకటించాలి. విశ్వసించి వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యం ప్రకటించబడకుండా దేవుని కార్యాలు జరగాలంటే జరగాడు. చాలా కష్టం అది. ముందు వాక్యం అనేది ప్రకటించాలి. వాక్యం ప్రకటించిన తర్వాత జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో జరుగుతాయి, వాక్యం ప్రకటించుకున్నా కానీ కొన్ని సందర్భాలలో జరుగుతాయి. కానీ ప్రతి సేవకుడు వాక్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చి తీరాలి. వాక్యం అనేది ముందు ప్రకటించాలి. వాక్యం ప్రకటించి తర్వాత స్వస్థతలు యేసు ప్రభు చేసింది కూడా అదే. అంతా ముందు వాక్యం చెప్తాడు, చివరిలో అందరినీ స్వస్థపరుస్తాడు. ఇప్పుడు 3వ పాయింట్ రాసుకోండి అక్క. స్వాస్థ్యం పొందుట లేదా మక్పేలాను పొందుట. స్వాస్థ్యము పొందుట అంటే స్వాస్థ్యం అనేది ఇది ఎక్కడి నుంచి వస్తుందనంటే 23వ అధ్యాయము ఆదికాండము 16 నుంచి 19 వరకు చదవద్దులేండి. 23వ అధ్యాయం 16 నుంచి 19 వరకు. అందులో మనం బాగా గమనించినప్పుడు అందులో మనకి ఎట్లా ఉంటుందని అంటే లాస్ట్కి వాళ్ళేమో స్వాస్థ్యం ఇస్తారు. లాస్ట్కి ఆయన ఏమడుగుతాడు, మక్పేలా గుహ, ఆ ఎఫ్రోన్ అనేటువంటి ఆయన పొలంలో ఆ మూల చివరి ఉంది కదా, ఆ గుహ మాత్రమే నాకు ఏంటి అంటాడు. కానీ 11వ వచనంలో ఏముంటుందనంటే, అయ్యా ఆ గుహ మాత్రమే కాదు, ఆ గుహతో పాటు పొలము కూడా ఇస్తా నీకు, గుహతో పాటు పొలము కూడా ఇస్తా, ల్యాండ్ కూడా ఇస్తా, ఆ ల్యాండ్ కూడా నువ్వే తీసేసుకోనని అంటాడు. మామూలుగా వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారనంటే, మీ భార్యను తీసుకొని వచ్చి మా శ్మశానంలో బోడిస్తాను నేను చెప్తారు 5 రెఫరెన్స్లలో. ఈయన ఒప్పుకోడు. అబ్రహాము దానికి ఒప్పుకోకుండా ఏమంటాడంటే, లేదయ్యా ఒక భూమిని నాకు ఇవ్వండి, ఒక గుహ మాత్రమే నాకు ఇవ్వండి. మక్పేలా అంటే అర్థం ఏంటి అని అంటే పక్కన అర్థం, రెండు అని అర్థం, లేదా పక్కన అని అర్థం, లేదా 2 అని అర్థం. అంటే అవి 2 గుహలు, ఒక పక్క గుహ ఒకటి, ఇంకొక పక్క గుహ, అది నాకు ఇవ్వండి, ఒక పొలం చివరిలో ఉంటుంది కదా ఇమ్మంటే, వీళ్ళు ఆయన ఏమంటాడంటే, సరేను నేను ఇస్తాను, గుహ ఒకటే కాదు ల్యాండ్ అంతా కూడా నేను ఇస్తాను, తీసేసుకోండి, కాకపోతే ఊరికైనా తీసేసుకోండి అంటాడు. అబ్రహాం దానికి ఒప్పుకోకుండా 400 వెండి దినార్లు నాకు ఇమ్మని అంటాడు. 4 వెండి దినార్లు అంటే ఇప్పుడు దగ్గర 5 కేజీలు వెండి, 5 కేజీల వెండి పెట్టి ఆ గుహను కొనుక్కున్నాడు. ఆయన ఏమిస్తాడు, ల్యాండ్ కూడా ఇస్తాడు. ఆ పొలము గుహ కలుపుకొని 5 కేజీల వెండికి ఆయన కొనుక్కుంటాడు. ఆ 5 కేజీల వెండికి ఆయన కొనుక్కున్న తర్వాత ఏం చేస్తాడని అంటే, తీసుకెళ్ళి సమాధి కార్యక్రమం అనేది చేస్తాడు. ఈ హెబ్రోన్కి మక్పేలాకి 2.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. హెబ్రోన్లో ఆమె చనిపోతుంది. హెబ్రోను నుంచి మక్పేలా గుహకి ఒక 2.5 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 2.5 కిలోమీటర్లు తీసుకొని వచ్చి ఆ గుహలో తీసుకొని వచ్చి షారాని ఆయన అక్కడ సమాధి అయితే చేస్తాడు. అంటే తర్వాత ఏం జరుగుతుందని అంటే, హెబ్రోన్లో దావీదు మహారాజు వెళ్తాడు 1000 ఏళ్ళకి, క్రీస్తు పూర్వం 1000 ఏళ్ళకి. అప్పుడు దావీదు మహారాజు ఆ మక్పేలా గుహను జాగ్రత్త తీసుకుంటాడు. ఎందుకు జాగ్రత్త తీసుకుంటాడంటే, అదే మక్పేలా గుహలో ఫస్ట్ షారాను బుడుస్తాడు. షారాను బుడిచినాక 50 ఏళ్ళకి అబ్రహాం చనిపోతాడు. అబ్రహామును అందులో బుడుస్తారు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఇస్సాకు చనిపోతాడు కొన్ని ఏళ్ళకి. ఇస్సాకును అందులోనే బుడుస్తారు. తర్వాత రిబ్కా చనిపోతుంది. రిబ్కాను కూడా అందులోనే బుడుస్తారు. ఆ 2 గుహలలోనే బుడుస్తారు. వాళ్ళు పెడతారు, బూడ్చడం అంటే గుహలో పెడతారు అంతే, రాయి బుడిస్తారు అంతే వాళ్ళు. వీళ్ళు నలుగురు తర్వాత ఎవరిని బుడుస్తారని అంటే యాకోబును బుడుస్తారు. అక్కడ యాకోబును బుడుస్తారు. తర్వాత లేయాను బుడుస్తారు. రాహేలును అందులో పెట్టరు. రాహేలును సపరేట్. ఎందుకు రాహేలును సపరేట్ అంటే, ఆమె డెలివరీ అయిన వెంటనే బెన్యామిను ప్రసవించిన వెంటనే రోడ్డు పక్కన చనిపోతుంది. ఇంకా బ్లడ్ అంతా ఉంటుంది కాబట్టి తీసుకొని వచ్చి ఆ గుహలో పెట్టలేరు. ఆమె బెత్లెహేం ప్రాంతంలో చనిపోతుంది. కానీ అనుకుంటే తెచ్చి పెట్టగలుగుతారు. కానీ ఆమె కొన్ని విగ్రహాలను దొంగిలించడము, కొన్ని కార్యాలు, ఆమె డ్రాబ్యాక్స్ కొన్ని ఉంటాయి కాబట్టి ఆమె అందులోకి రాలేదు. ఆ సమాధిలోకి ఆమెకు రాకుండా ఆమె పక్కన వెళ్ళిపోతుంది. వీళ్ళు మాత్రమే, మిగిలినటువంటి ఈ 6 మంది మాత్రము, అబ్రామ్ భార్య, ఇసాక్ భార్య, యాకోబు పెద్ద భార్య లేయా, వీళ్ళు మాత్రమే ఆ సమాధిలో ఉంటారు. ఆ సమాధి అక్కడ ఉన్నప్పుడు, దావీదు మహారాజు రాజుగా ఉన్నప్పుడు ఆ సమాధిని ప్రొటెక్ట్ చేసి కొన్ని వస్తువులు అందులో పెట్టాడంట. అవి జాన్ రైట్ అనే ఒక సేవకుడు, ఒక దైవజనుడు, ఒక ఆర్కియాలజిస్ట్ వెళ్ళి తవ్వకాలు చేసినప్పుడు, ఇది క్రీస్తుపురం 1000 సంవత్సరాల కాలం నాటివి, దావీదు మహారాజు కాలం నాటివని ఆ స్క్రిప్చర్స్, పాత్రలు అవన్నీ కూడా బయటపడింది.
ఇప్పటికీ మ్యూజియంలో ఉన్నాయి, కొన్ని పగిలినాయి. దావీదు కాలం నాటి ఆయన కేర్ తీసుకున్నాడు, ఆ మక్పేలా గుహకు జాగ్రత్త తీసుకున్నాడు ఆయన తర్వాత కొన్నేళ్లకి చాలామంది కేర్ తీసుకున్నారు, వాళ్ళ గురించి హిస్టరీలో రాయబడలేదు. కానీ హేరోదు మహారాజు కూడా ఆ గుహను కేర్ తీసుకున్నాడు, జాగ్రత్త తీసుకున్నాడు. ఆ గుహను ఆయన ఎలా హేరోదు మహారాజు కేర్ తీసుకున్నాడంటే, ఇది గుహ అనుకుంటే ఆ గుహ చుట్టూ కిందకు తవ్వి ఒక పెద్ద 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 రాళ్ళు, మందిరం కట్టడానికి ఇప్పుడు వేలింగ్ వాల్ ఉంటుంది ఒకటి, ఏడుపుల గోడ, ఆ ఏ రాళ్ళు ఉన్నాయో అదే స్టోన్స్ తెచ్చి మందిరానికి ఆ గోడ ఉంది కదా, ఒకే గోడ నిలబడింది కదా, ఆ రాళ్ళే తెచ్చి మక్పేలా గుహకు రౌండ్గా పెట్టి 3-4 బిల్డింగ్లు కట్టాడు. కింద అడుగు భాగంలో అండర్ గ్రౌండ్లో గుహ ఉంది. ఇప్పుడు ప్రజెంటు 2-3 ఫ్లోర్లలో అంతస్తులంతా లైబ్రరీ కట్టారు, డిఫరెంట్గా వాళ్ళు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఇది ఎక్కడ ఉందనంటే, ఇది హెబ్రోను ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉందనంటే పాలస్తీనాలో ఉంది. హెబ్రోన్కి గాజాకి కొన్ని కిలోమీటర్లే, ఎక్కువ లేదు, దగ్గరే. ఇప్పుడు ప్రజెంట్ వార్ జరుగుతున్నది ఆ ప్రాంతంలోనే, యుద్ధం జరిగేది కూడా ఆ ప్రాంతంలోనే. అయితే వీళ్ళు గాజా ప్రాంతం అయిపోయేటప్పటికి అంతకు ముందుట నుంచి కూడా ఇస్సాకు సమాధి, రిబ్కా సమాధి ముస్లిమ్స్ స్వాధీనంలో ఉన్నాయి ప్రజెంట్. కానీ బిల్డింగ్ అంతా ఒకే బిల్డింగ్లోనే ఉంటారంతా కూడా. కానీ ఒక ఫ్లోరు వీళ్ళు తీసుకున్నారు, మిగిలినటువంటి 4 సమాధులు వీళ్ళు తీసుకున్నారు. కొన్నాళ్ళు వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు, ఇద్దరు కొట్లాడుకొని అట్లా. కానీ ఒక ఒప్పందంకి వచ్చి, ఇది టూరిస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఓపెన్ చేసుకొని వాళ్ళు ముస్లిమ్స్ ఓపెన్ చేస్తారు, యూదులు ఓపెన్ చేస్తారు. ఎవరైనా సరే వాళ్ళు వెళ్ళి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి, సమాధిని అయితే మనం చూడలేం, ఒక కటాంజంలాగా లాంటి ఇనప కడ్డీలతో పెట్టింటారు. దాన్ని తీసుకొని లోపలికి వెళ్తే 1998లో ఒక 13 ఏళ్ళు ఒక అమ్మాయిని, ఒక యూదురాలు, ఒక పాపకి తాడు కట్టి ఆ లోపలికి దించారు, గుహ లోపలికి దించేటప్పటికి ఆ పాప లోపలికి టార్చ్ లైట్లు వేసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళి సైంటిస్టులు పంపించారంటే అంత రౌండ్ ఉంటుంది అది కిందకి దిగాలంటే. ఆ చిన్న పిల్లలు అయితే దిగుతారు. అట్లా ఆ పాపని దించగలిగేటప్పటికి ఆ రాయి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చిందంట, కానీ తర్వాత రాయలేదు. తర్వాత కొన్నాళ్ళకి ఇంకొకటి దిగి ఆ రాయిని దొల్లించి అంతా సెట్ చేసి వచ్చేస్తారు. కానీ దానికి సంబంధించిన లోపలికి సంబంధించినవి మనకి బయటికి రా. కానీ ఇప్పటికి ఇటు ముస్లిమ్స్ ఇటు యూదులు ఆ సమాధిని భద్రంగా కాపాడుతున్నాడు. ఇప్పుడు హేరోదు రాజు ఎందుకు దానికి భద్రంగా కాపాడుకున్నాడు అంటే, హేరోదు రాజు 3 కట్టడాలను మాత్రమే కట్టాడు. ఒకటి యెరూషలేం మందిరం కట్టాడు, దగ్గర 96 ఏళ్ళు కట్టాడు. అది యేసుప్రభు పుట్టక మొదట నుంచి మందిరం కడుతూనే ఉన్నారు. యేసుప్రభు చనిపోయిన తర్వాత కూడా కడుతూనే ఉండి కంప్లీట్ అయినాక మళ్ళీ పడిపోతుంది. అది దేవుని ప్రవచన ప్రకారమే. అదొకటి కట్టాడు. ఇంకొకటి మక్పేలా, ఈ గుహని తీసుకున్నాడు, ఈ హేరోదు కట్టాడు. ఇంకొకటి మామ్రే అనేటువంటిది, ఇది అబ్రహాము నివసించిన ప్రాంతం. అది దానిని కూడా ఆయన కట్టాడు, బిల్డింగ్ ఆయన స్టోన్స్ వేసి పెద్ద రాళ్ళు వేసి ఆయన భద్రపరిచాడు. హేరోదు మహారాజు భద్రపరిచాడు. హేరోదు ఎందుకు భద్రపరిచాడు అంటే, హేరోదు వాళ్ళ అమ్మ యూదురాలు, వీళ్ళు రోమీయుడు కాబట్టి యూద లక్షణాలు ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన మందిరం కట్టబడుటకు, అధికారము చలామణి అవుటకు వీళ్ళు ఆయనకు ఓట్లు వేస్తారనే ఆ కాన్సెప్ట్ చేత ఆయన అట్లా ఉన్నాడు అనమాట. ఆయన భద్రతలో ఆయన కట్టినటువంటి స్టోన్స్ వాటిల్లోనే ఇప్పటికి కూడా మక్పేలా గుహ అలాగనే ఉంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మక్పేలా గుహ అనేది ఎందుకు అని అంటే, సమాధి దగ్గరికి వెళ్ళి అబ్రహాము ఆ హెబ్రోను నుంచి మక్పేలాకి 2.5 కిలోమీటర్లు తీసుకొని వచ్చి ఆమెను పూడుస్తారు. పూడి చేసిన తర్వాత ఆడికి శుభం అయిపోయింది, ఆడికి ఎండ్ అయిపోయింది అనే దానికి లేదు. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, పూడ్చబడినటువంటి ప్రతి సమాధి కూడా తెరవబడుతుంది. 2వ రాకల్లో ప్రతి సమాధి తెరవబడుతుంది. ఖచ్చితంగా మొదటి పునరుద్ధానంలో శారమ్మ పాల్గొంటుంది, అబ్రహాం పాల్గొంటారు. ప్రతి సమాధులు తెరవబడతాయి. 2వ పునరుద్ధానంలో లేచేవాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు. మొదటి పునరుద్ధానంలో ఉన్నటువంటి మనకు అది నీతిమంతులు, వీళ్ళు ఖచ్చితంగా లేస్తారు. కాబట్టి ఆ మక్పేలా గుహ ఏదో ఒక రోజుటికి అది పూర్తిగా ఏమవుతుందని అంటే ఖాళీ అయిపోతుంది. చనిపోయినటువంటి శారమ్మ వాళ్ళు బయటకు వస్తారు. ఇంకొకటి ఏంటి, మనం బాగా గమనిస్తే దేవుడు కనాను దేశాన్ని అబ్రహాముకు ప్రామిస్ చేశాడు. ప్రామిస్ చేసినప్పుడు ఏం జరిగిందని అంటే, మొట్టమొదటి భూభాగము ఆ గుహే. 5 కేజీలు వెండి పెట్టి కొన్నాడు. దేవుడు ఏం చెప్పినాడు, నీకు ఇస్తానని అన్నాడు దేశాన్ని. కానీ ఆయన ఇవ్వకుండా 23వ అధ్యాయం చూసుకుంటే, తీరా శారమ్మ చనిపోతే అంతకు ముందంతా మాట్లాడుకొని అస్సలు దేవుడు మాట్లాడినట్టు ఆ చాప్టర్లో మనకు కనపడదు.
మౌనంగానే ఉన్నాడు దేవుడు. ఎస్తేర్ గ్రంథం అంతా చూడండి, ఎస్తేర్ గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఒక ప్రవక్తతో మాట్లాడినట్టు, ఎస్తేర్తో మాట్లాడినట్టు, రాజుతో మాట్లాడినట్టు, అట్లీస్ట్ కళలో మాట్లాడినట్టు ఉంటుందా? లేదు. దేవుడు మాట్లాడినట్టు లేదు అక్కడ. కానీ మౌనంగానే దేవుడు అందులో ఉన్నాడు. ఎందుకు మౌనంగానే ఉన్నాడు? దేవుడు మనల్ని మౌనంగా ఎందుకు వదిలేస్తాడు ప్రాబ్లమ్స్లో అని అంటే, ఆ సామర్థ్యాన్ని మనకు పోస్తాడు. ప్రాబ్లంను గెలిచేటువంటి శక్తిని అబ్రహాముకు పోశాడు. ప్రాబ్లమ్ను గెలిచేటువంటి శక్తిని ఎస్తేరుకు పోశాడు. ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే ప్రజలకు విడుదల, సహాయము. ఎస్తేరు ఏం చేసిందంటే ప్రజలను విడిపించింది, ప్రజలకు సహాయం అందరినీ కాపాడింది ఆమె. అర్థమవుతుందా? ఈ అబ్రహాము కూడా ఇప్పుడు ఒక గుహను కొనుక్కున్నాడు అంటే అర్థం ఏంటి అని అంటే, శ్మశాన భూమిని కొనుక్కున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఒక మన బంధువులను చనిపోయినటువంటి వాళ్ళను మన భూమిలోనే బూడుస్తారు. బాగా డబ్బుండే వాళ్ళు వాళ్ళ తోటలలో వాళ్ళకి కలిగినటువంటి భూభాగంలో బూడుస్తారు. ఎందుకు? అది వాళ్ళ భూమిలో వాళ్ళు బూడుస్తారు. ఇది అబ్రహాం భూభాగమే కాదు, కానీ అక్కడ ఎందుకు బూడిచారనంటే దేశం మొత్తం ఆయనదేనని దానికి ఒక గుర్తు, దేవుడు ఇచ్చినటువంటి ఒక గుర్తు. అయితే దేవుడే డైరెక్ట్ ఇవ్వకుండా అంతరంగ పోరాటం పుట్టించి దేవుడు అబ్రహాం అందులో విజయాన్ని ఇచ్చాడు. తర్వాత యెహోషువ కాలంలో యూదులైనా కూడా ఇజ్రాయేలీలు యుద్ధం, హేజకేలు నీ భార్య చనిపోతుంది, నీ కన్నులకు ఇంపైన దానిని నేను ఒక్క దెబ్బ కొట్టి వెంటనే తీసేస్తాను, నీ భార్య చనిపోతుంది. అయితే నీ భార్య చనిపోయిన తర్వాత నువ్వు ఏడవద్దు, నువ్వు అంగలార్చొద్దు, మౌనంగా ఉండు, నీ కాళ్ళకు చెప్పులు వేసుకొని తలకు అంతా అలంకరించుకొని నువ్వు శుద్ధం చేసుకో, బాగుండు, ఏడవద్దు, అట్లాగే ఉండు. ఎందుకు నువ్వు ఏడవలేదు, ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావని ప్రజలు నిన్ను అడుగుతారు కదా. నువ్వు అడిగినప్పుడు నువ్వేం చెప్తావు అని అంటే, దేవుడు మీ కన్నులకు ఇంపైనటువంటి ఈ నగరాన్ని అలాగే చేయబోతున్నాడు, మీ కుమారులకు మీ భార్యలకు కూడా ఇలాగ జరగబోతుంది, మీరు కూడా ఏడవకుండానే ఉంటారు, జరగబోయేదానికి సూచనగా ఇది నేను ఉంటున్నాను. హేజ్కేలు నువ్వు వాళ్ళకు సూచన అనేటువంటి ఒక రెఫరెన్స్, అది ఒకటి రాసుకోండి, అది ఒక రెఫరెన్స్ రాసుకోండి, అది చాలా ఇంపార్టెంట్ వాక్యం అది. హేజ్కేలు 24వ అధ్యాయము 15 నుంచి 24 వరకు. హేజ్కేలు 24వ అధ్యాయము 15 నుంచి 24 వరకు. అంటే మనము అక్కడ గమనించినప్పుడు ఆయన అలాంటి సూచన, అంటే ఒక సందేశాన్ని దేవుడు ప్రజలకు వినిపించాలా అని ఒకటి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడని ఆలోచన చేస్తే హేజ్కేలు భార్యని చంపేశాడు. హేజ్కేలు భార్యని ఆ రెఫరెన్స్ మనం చూస్తే చంపేశాడు. చనిపోయినప్పుడు ఆమె ఏమైపోతుంది? ఆయన ఏడవకుండా అలాగే ఉంటాడు, ఆయన ఏడవకుండా అలాగే ఉంటాడు. అంటే ఏంటి ప్రాముఖ్యము, మనకు ఏంటి ప్రాముఖ్యము, మన ముందు ఉన్నటువంటి బాధ్యత ఏంటి అని అంటే వాక్యం ప్రకటించడం. దేవుడు హేజ్కేలుకి ఏ సందేశం అయితే ఇచ్చాడో ఆ సందేశాన్ని ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇచ్చాడు ఆయన. అంతే, ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆ సందేశాన్ని ఆయన ఇచ్చాడు, ఆయన బాధ్యతను ఆయన పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమములో తన భార్యను కూడా గాయపరచు అంటాడు, నేను గాయపరచను అంటాడు, నేను కొట్టను నిన్ను అంటాడు, నువ్వు నన్ను కొట్టవా, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళిన వెంటనే ఒక సింహం, ఒక ఎనుగుడ్డు వచ్చి నేను చంపేస్తున్నాను అంటాడు. అలా వెళ్ళాలంటేనే ఎనుగుడ్డు వచ్చి ఆయన చంపేస్తుంది అని ఇంకొక ప్రవక్త ఇంకొక శిష్యుని పిలిచి నన్ను కొట్టమంటాడు, ఆయన కొడతాడు, రక్తం వస్తుంది, రక్తం అంతా ఆయనకు ఎదురుగా నిలబడతాడు. అంటే ఎలా ఉంటుంది దేవుని సందేశము, దేవుని ఉద్దేశము భూమి మీద మనం నెరవేర్చడం అనేటువంటి ప్రాసెస్ ఎలాంటిదని అంటే పెయిన్ గుండా మనం నడవాల్సింది, పెయిన్ నొప్పి గుండా నడవాల్సింది. రక్తం కారుతూ దేవుని సందేశాన్ని నిలబడి మారువేషంలో దావీదు ఎదుట నిలబడతాడు ఆయన. అదే పెయిన్ హేజ్కేలు కూడా తన భార్య ఒక సందేశం ప్రకటిస్తాడు, ఆ సందేశం ప్రకటించడానికి తన భార్యనే కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. అర్థమవుతుందా? ఇంతటి గుండా వెళ్ళినప్పటికీ కూడా మనం ఏమి చేయాలి, మన ముందున్న బాధ్యత ఏంటి అని అంటే మనం తప్పకుండా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. భూమిలో నీ పట్ల దేవుని చిత్తం ఏదై ఉందో దానిని నువ్వు నెరవేర్చాలి. నువ్వు ఏది చేయాలని దేవుని ప్రణాళిక ఏదై ఉంటుందో దానిని నువ్వు నెరవేర్చాలా. దేవుని ప్రణాళిక నెరవేర్చడం అనేది అంత ఈజీ అయితే కాదు, కానీ మనం అందులో కూడా